హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం. సో ఇక్కడ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ నుంచి మనకు ఒక జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19. సో ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 19 వరకు అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ని దానికి మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి. అది సెప్టెంబర్ 30 లోపు స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. సో దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్లో ఇంకొకటి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. 5 పోస్టులు అన్రిజర్వ్ వాళ్ళకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి. సో దానికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 అయితే శాలరీ అయితే ఉంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ అయితే ఉంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో అది కలుపుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్ అవుతుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ అయితే ఉంటుంది. సో చక్కగా అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో 1 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పే లెవెల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉంటుంది. దీనికి సంబంధించి 28 ఇయర్స్ అయితే ఉంది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 1 పోస్ట్ అయితే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్లోనే ఉంది. సో దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 అయితే వరకు ఉంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉంది. సో 28 ఇయర్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. సో అది మెన్షన్ చేసుకుంటే మీకు 33 ఇయర్స్ అవుతుంది, అలాగే 31 ఇయర్స్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అండ్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. సో ఓన్లీ 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఎగ్జామ్ ఫీజు 100 రూపీసే కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ విత్ పేమెంట్ ఆఫ్ సెపరేట్ అప్లికేషన్ ఫీ వేరెవర్ అప్లికబుల్. సో ఇక్కడ సంబంధించి 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకవేళ మీరు 3 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 3ంటికి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే అప్లికేషన్లో 3 పోస్టులకి అప్లై చేసుకోవడానికి రాదు. సో ఒకవేళ మీరు 3ంటికి ఎలిజిబుల్ అవుతే ఆ 3ంటికి సపరేట్గా 3 అప్లికేషన్స్ అయితే ఇవ్వాలి. సో అది సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై డిఓపిటి ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మీకేంటి అంటే 10+2 ఓన్లీ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉండాలి. ఒకవేళ మీకు స్టెనోగ్రఫీలో సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా మంచిది. సో దీనికి సంబంధించి స్టెనోగ్రఫీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు స్టెనోగ్రఫీ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మీకు దాంట్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలి. సో టైపింగ్ స్పీడ్ అనేది చాలా బాగుండాలి. సో దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ అయితే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్, అంటే మీకు ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. సో ఇవైతే ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ద క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 10+2, అంటే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 2 అవర్స్ అయితే టైం లిమిట్ ఉంటుంది. సో 2 అవర్స్లో మీరు 200 క్వశ్చన్స్కి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి.
సో దీనికి సంబంధించిన మీకు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 మార్క్స్ విల్ బీ డిడక్టెడ్, అంటే 1/4. సో మీకు ఏంటంటే ఒకవేళ 4 క్వశ్చన్స్ తప్పైతే ఒక మార్క్ అనేది మీకు కట్ అవుతుంది. సో అలా 0.25 మార్క్స్ నెగిటివ్ అయితే ఉంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ కూడా ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. సో టోటల్గా 200 అయితే ఉన్నాయి. సో అది చూసుకోండి. సో ఇంకా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. సో స్టెనోగ్రఫీలో మీకు ఒక ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి. సో ఇంగ్లీష్లో 50 సెకండ్స్ ఉంది, 50 మినిట్స్ ఉంది. హిందీలో 65 మినిట్స్ ఉంది. సో దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి. సో నేచర్ ఆఫ్ మిస్టేక్స్ స్టెనోగ్రఫీ. సో స్టెనోగ్రఫీకి సంబంధించిన మిస్టేక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అనేది ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఆ ఫార్ములాస్ అయితే చెక్ చేసుకోండి మీరు. ఇది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా చూసుకోండి. సో దీనికి ఇంకొకటి ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్. సో దీనికి సంబంధించి మీకు 10+2 ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ టైప్లో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. అంటే మీరు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది చాలా బాగుండాలి. సో అలా ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్. సో దీనికి టైపింగ్ ఇంగ్లీష్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్, హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్ పర్ మినిట్. సో ఒక 1 మినిట్లో 35 వర్డ్స్ అయితే ఇంగ్లీష్లో టైప్ చేయాలి, హిందీలో అయితే 30 వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ద క్యాండిడేట్స్ హు క్వాలిఫై ఇన్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ విల్ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్. సో మీరు ఎవరైతే మీరు ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే రిటన్ ఎగ్జామినేషన్స్కి అలో చేస్తారు. సో స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది ఎగ్జామ్. సో క్వశ్చన్స్ అయితే మీకు ఇంగ్లీష్లోను, హిందీలోను, 2 లాంగ్వేజెస్లోనే ఉంటుంది. దాని సిలబస్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉన్నాయి. రెండు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో సబ్జెక్ట్ వచ్చేసి పార్ట్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉన్నాయి. సో దీనికైతే దేర్ విల్ బీ నో నెగటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. సో దీనికి మాత్రం ఎలాంటి నెగటివ్ మార్క్స్ అయితే లేవు. సో 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్. సో 100 క్వశ్చన్స్కి మీరు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా ఈజీగా క్వాలిఫై అవుతారు, ఎందుకంటే నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి. సో సెకండ్ పేపర్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, దానికి ఒకైతే 1 నెగటివ్ మార్క్ అయితే ఉంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్, దీనికి కూడా 1 నెగటివ్ మార్క్స్. సో ఇక్కడైతే సెకండ్ పేపర్లో అయితే మీకు నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. బట్ 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్కి మీకు 3 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. సో 1 నెగటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఇక్కడ మీకు హౌ టు అప్లై అని అయితే మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్లైన్లోనే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ప్రింట్అవుట్ తీసుకుంటున్నారో ఆ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటితో పాటు ఇంకేమైనా మిగతా ఎక్స్ట్రా మీరు జాబ్ చేసినటువంటి మీకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్మెంట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అట్లాంటివి ఏమైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దానికి అటాచ్మెంట్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ డోనాపులా గోవా 403004 అనే అడ్రస్కి మీరు సెప్టెంబర్ 13th లోపు స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. అంటే సెప్టెంబర్ 1st వీక్లోను కానీ లేదంటే 2nd వీక్లో కానీ చేయడం చాలా బెటర్. సో అక్కడికి వెళ్తేనే ఒక రిసీవ్ అయితేనే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అక్కడికి పోలేదంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది చేయనప్పుడు మీరు రిజెక్ట్ అవుతారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాము. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలాగ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్
రిసిప్ట్ పర్ హార్డ్ కాపీ ఎప్పుడైతే సబ్మిట్ చేయాలనేది, ఇక్కడ సంబంధించిన మీకు పోస్టులకు సంబంధించిన కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచే మీరు క్లిక్ హియర్ ఫర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఎంత ఉండాలి, సైజ్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నుంచి మీరు. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇది స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే రిజిస్టర్ అని ఉంటుంది, లాగిన్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే, ఎప్పుడు అప్లై చేయని వాళ్ళు అయితే రిజిస్టర్ అనేది చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి తర్వాత ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టిన తర్వాత రిజిస్టర్ కొట్టండి. రిజిస్టర్ కొడితే మీకు అనేది పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే లాగిన్ అని అడుగుతుంది. సో ఈ లాగిన్ అడిగిన తర్వాత ఏంటంటే, సో అప్పుడు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ, ఇంకా మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ప్రైమరీ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ పోస్ట్ కోడ్. సో థర్డ్ స్టెప్లో ఏంటంటే, మీరు ఏదైతే పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు 3 పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 3 టైమ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 100, 100, 100, 300. ఒకవేళ SC, ST వాళ్ళు, ఉమెన్స్ కానీ వీళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు కాబట్టి మీరు ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు అన్ని పోస్టులకి. సో దాని తర్వాత 4th స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో ఏంటి అంటే ఇక్కడ 10th SSC డీటెయిల్స్ ఇస్తారు, అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ మీకు డిగ్రీ డీటెయిల్స్ ఉంటే డిగ్రీ ఇవ్వండి, పీజీ ఉంటే పీజీ కూడా ఇవ్వండి. బట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, 10+2 మాత్రం చాలు. ఎందుకంటే 10+2 పాస్ అయితే సరిపోతుందని మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, SSC సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్ ఏ ఉన్నా సరే అవి చేయండి. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ కూడా అప్లోడ్ చేయండి. నో అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ చేయండి. OBC సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లై చేయండి. ఏది ఉంటే అది, అన్ని సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత 6th ఆప్షన్ వచ్చేసి ఫీ పేమెంట్. ఒకవేళ అన్రిజర్వ్డ్ కానీ, జనరల్ కానీ, EWS వాళ్ళైతే 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. మిగతా SC, ST, ఉమెన్ వాళ్ళు, ఇంకా CSIR ఎంప్లాయీస్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు కాబట్టి వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటుంది. అదర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అండ్ వ్యూ. ఒకసారి మీరు చేసిన అప్లికేషన్ అయితే ప్రివ్యూ చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడనే ప్రింట్ ప్రివ్యూలో మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్లియర్గా చేసుకోండి. దాని తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ ప్రింట్ పైన మీ సిగ్నేచర్ చేసి, అప్లికేషన్ పైన మీ సిగ్నేచర్ చేసి, దానికి మీ అప్లికేషన్కి ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, SSC కానీ, ఇంటర్మీడియట్ కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఇంకేదైనా నో అబ్జెక్షన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దానికి అటాచ్ చేసి, సో స్పీడ్ పోస్ట్ చేయాలి. ఆ స్పీడ్ పోస్ట్ వచ్చేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే పంపించేసేయండి, సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ని నా బయోలో మెన్షన్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు.